జై గురుదేవదత్త. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. గురుపాదికేభ్యో నమో నమః. జగన్మాత కనకదుర్గాజీ నమః. మనం ఇప్పుడు చాలామంది దీక్షలు చేస్తుంటారు. అసలు ఏ దీక్ష ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటిగా దుర్గామాత యొక్క దీక్ష, అయ్యప్ప స్వామి దీక్ష మనకు తెలిసినవే. అని విశేషంగా హనుమంతుడికి, చాలామంది దత్తాత్రేయ స్వామి వారికి, అనేక దేవతలకి అనేక విధాలుగా వారు దీక్ష తీసుకుంటూ ఉంటారు. అనేక వస్త్రాలు ధరిస్తుంటారు. శివదీక్ష వాళ్ళు శివ వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. కాబట్టి ఏ దీక్ష చేసినా సరే దీనికి నియమం ఉంటుంది. 41 days అంటారు. మండల దీక్ష అంటారు దీన్ని. మండలం అంటే 41 రోజులని మండల దీక్ష అంటారు అనమాట. ఈ మండల దీక్ష అంటే స్తంభన ఏవైతే స్తంభించి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయని. ఎందుకు కుజుడు ఒక్కడికే ఈ స్తంభన విద్య ఉంటుంది. అంటే కుజుడు ఒకసారి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిన వెంటనే స్తంభించి ఆగిపోతుంటాడు అనమాట. ఆ ఆగిపోవడం వల్ల అన్ని పనులు కూడా అందరికీ ఆగిపోతూ ఉంటాయని లెక్క. కనుక ఆ రాశి వాళ్ళకి ఆ ప్రభావం కనబడుతుంటుంది. జాతకంలో కానీ గోచారంలో కానీ కనబడుతూ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు తెలుసుకుపోయే విశేషం ఏంటంటే మండల దీక్ష. అసలు మండల దీక్ష అంటే ఏంటంటే 41 రోజుల్ని వీళ్ళు దీక్షగా చేస్తారని సంకల్పం చేస్తారు. అంటే వీళ్ళకి ఏం కనబడతారు 40 రోజులు? ఎవరిని చూసినా సరే ఆ దేవత రూపాన్ని వీళ్ళు చూడాలన్నమాట. ఇప్పుడు దుర్గాదేవి ఆరాధిస్తే దుర్గాదేవి అందరిలోనే కనబడాలి. అదే ఆంజనేయ స్వామిగా చేస్తే ఆంజనేయ స్వామిగా కనబడాలి. అదే శివుడిగా చేస్తే అందరూ శివరూపంలోనే కనబడాలి. అలాగా ప్రతి వ్యక్తిని తన పిల్లవారితో సహా తన భార్యతో సహా ఈ 41 రోజులు ఎదురుగా ఎవరిగా కనబడ్డా సరే, ఎవరిని పిలిచినా సరే ఆంజనేయాయ నమః, లేదా ఆంజనేయ, లేదా దత్తాత్రేయ, లేదా దుర్గా అమ్మ జగన్మాత, అలాగ పలకరింపు కూడా అలానే పలకాలి. ఎందువల్ల మనకి శబరిమల అయ్యప్ప స్వామి దీక్ష ఎలా చేసేప్పుడు ఏం చేస్తాము? స్వామి అయ్యప్ప వచ్చారా అని పిలుస్తాం. అంటే అయ్యప్ప స్వామిని మనం ఎలా అయితే పిలుస్తున్నామో, ప్రతి వ్యక్తిలోని అయ్యప్ప ఉన్నట్టు ఎలా భావం చేస్తామో, ఏ దేవతనైతే మనం దీక్షగా తీసుకున్నామో ఆ దేవతని అలానే ఆరాధించాలి. అప్పుడు ఆ సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఎందువల్ల అంటే ప్రతిక్షణం తపన ఉండాలన్నమాట. ఆ దేవత నేను చూస్తున్నాను, ఆ దేవతతో మాట్లాడుతాను, ఆ దేవతకి అన్నం పెడుతున్నాను, ఆ దేవతతోనే ఉన్నాను అన్న భావన మనకు కలగాలి. అందుకని ఇప్పుడు హనుమత్ దీక్ష చేసేటప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర కూర్చున్నట్టు కానీ, ఆంజనేయ స్వామి మనతో ఉన్నట్టు కానీ, ఎదురుగా ఉన్న ప్రతి వ్యక్తి ఆంజనేయ స్వామిగా భావం చేసి, అయ్యా తిన్నావా, నీకు ఆహారం పెట్టానయ్యా, నీకు ఇష్టమైన నచ్చింది పెట్టానయ్యా అని పెట్టాలి. ఒకవేళ ఈ 40 రోజుల మండల దీక్షలో ఎవరిని మన ఇంటికి అతిథిగా వచ్చినా ఆయన ఆంజనేయ స్వామి వచ్చాడనుకొని కావాల్సిన పండ్లు పదార్థాలు పెట్టాలి. ఎక్కడన్నా మారుతి రూపంలో కానీ ఆంజనేయ స్వామి దేవాలయం కనబడినట్టయితే వెంటనే దాన్ని నమస్కారం చేసుకొని దాన్ని పండు పదార్థం పెట్టాలి. ఈ 40 రోజులు ఒక్క దీక్షలో 41 రోజుల దీక్షలో పాదుకలు వేసుకోకుండా స్త్రీముఖం చూడకూడదు. స్త్రీముఖం ఎందుకు చూడకూడదు అంటే మనసులో వ్యాధులు కలుగుతాయి కనుక, ఆ దోషం వర్తిస్తుంది కనుక స్త్రీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడకూడదు. అందులోనూ రజస్సు సమయంలో ఉన్న స్త్రీలు కానీ, లేదా చూడకూడని స్త్రీలు కానీ ఆ సమయంలో చూసినట్లయితే కూడా వెంటనే తలస్నానం చేయాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ఆ దోషం రాకుండా ఉండడానికని. ఈ దీక్షలో ఉన్న వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకని వీళ్ళు గుమ్మం దాటి బయటికి వెళ్తే కనుక ఇంటికి రాగానే మళ్ళీ పునః స్నానం చేయాలన్నమాట. అలాగే వీడు 3 పూట్ల త్రికాలార్చనలాగా పొద్దున 6 గంటలకు స్నానం, మధ్యాహ్న సమయంలో స్నానం, సాయంత్రం సమయంలో స్నానం చేసి వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తున్నారో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకొని చక్కగా అభిషేకం చేసుకొని స్వామివారికి అర్చన చేసి చక్కగా అయ్యా నీకు ఆహారం తెచ్చాను తినమని చెప్పి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. వీళ్ళకి హారతి ఇస్తే సమాప్తం అయిపోతుంది. అలాగా 3 పూట్ల కూడా తప్పనిసరిగా మండల దీక్షగా చేయాలి. ఇది అమ్మవారినే కానీ మీకు అయ్యప్ప స్వాములు మీకు బాగా కనబడతారు, అందరూ గమనించవచ్చు ఈజీగా. అయ్యప్ప స్వామి వాళ్ళు ఎలా చేస్తారంటే చక్కగా ఒక పీఠం పెట్టుకొని పీఠం మీద కలశంగానే పెట్టుకుంటారు, లేదా విగ్రహంలా పెట్టుకుంటారు. పెట్టుకొని హరిహరపుత్ర అయ్యప్ప పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు ఎలా అయితే అర్చన చేస్తారో మనం కూడా ఏ దేవతని మనం ఉపాసన చేస్తున్నామో, ఏ దేవతతో మనం కనెక్ట్ ఈ 40 రోజులు ఉన్నామో ఆ దేవత మనతో పాటే ఉన్నది అని భావన చేయగలగాలి. అప్పుడు తద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందడమే కాదు, సాక్షాత్ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడట. అంటే ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు, దుర్గమ్మ అయితే దుర్గ దర్శనం ఇచ్చేస్తుంది, శివుడైతే శివ దర్శనం కలుగుతుందట. అందుకని ఏ వ్యక్తిలోనైనా పరమేశ్వరుడే ఉంటాడు. ఏ వ్యక్తిలో అయితే ఏ దేవత అనుకుంటామో ఆ దేవతే రూపంలో భగవంతుడు కనబడతాడట. కనుక చేసే దీక్ష చాలా జాగ్రత్తగా చేయాలి, శాంత రూపులే ఉండాలి. ఎదుటి వ్యక్తి ఏం తిడుతున్నా సరే అతను ఆంజనేయ స్వామి కోపం వచ్చిందేమో, స్వామివారు తిడుతున్నారు అనుకోవాలి తప్ప మనం తిరిగి తిట్టకూడదు. తిట్టిన వెంటనే ఆ దోషం మనకు వర్తిస్తుందట. ఎందువల్ల అంటే ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడే ఉన్నాడు అనుకుంటే కనుక ఈ దీక్షను పూనుకోవాలి. అలా కాదు నా కోపతాపాలతో ఉంటా, నేను జుట్టు కట్ చేస్తాను, నేను చాలా గడ్డాలు చాలా స్టైల్గా పెంచుతాను, లేదా కట్ చేస్తానని చెప్తే పనికిరాదు. నగసిక పర్యంతం కట్ చేయడానికి లేదు. ఈ దీక్ష అయ్యేదాకా ఎలా ఉన్నదో అలానే ఉంచాలి. ఎలా స్నానం చేసి అలా కనీసం సెంట్ కానీ పౌడర్ కానీ వాడి మీద కొట్టకూడదు. ఓన్లీ గంధము, స్వామివారి అయితే సింధూరము, అమ్మకైతే కుంకుమ, శివుడికైతే భస్మము. ఏ దీక్ష సంబంధంగా ఉన్నదో ఆ దీక్ష సంబంధమైన ధరించి వాటితోనే ఉండాలి.
అలా చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు. కనుక వెంటనే ఆ దేవత అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. తద్వారా చేసిన ఫలం సఫలీకృతం అవుతుంది. అంతేగాని 40 రోజులు దీక్ష చేశా కదా, తదంతా మందు తాగొచ్చు, మాంసం తినచ్చు అనుకుంటామంటే మొత్తం సర్వమంగళం పడుతుందట. అంటే ఇది ఏమవుతుందంటే మరణానికి కూడా హేతు అవుతుందట. అందుకే చాలామంది శబరిమల వెళ్ళి దారిలో తిరిగి వచ్చేప్పుడు దీక్ష అయిపోయిందిలే అనుకొని మందు తాగుతూ కూడా వస్తుంటారు. చాలామంది అలానే యాక్సిడెంట్లు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఈ దీక్షలో ఉన్నంతసేపు చెడు పనికి పూనుకోకూడదు, ఎవరికి చెడుకు సహాయం చేయకూడదు. దానన్మాలు చేయొచ్చు, ప్రతి వ్యక్తిలో ఆంజనేయ స్వామి ఉన్నాడుగా భావం చేయాలి. రోజు కుదిరితే ఈ 41 రోజులు మధ్యాహ్నం పూట ఎవరికి వాళ్ళకి పండో పదార్థం ఇచ్చి మనం కనుక తిన్నట్టయితే సాక్షాత్ ఆంజనేయ స్వామి ఇచ్చిన ఫలితం వల్ల మీరు సత్ఫలితాన్ని పొందగలుగుతారు. జై గురుదేవ దత్త.